అందరికీ నమస్కారం. ఈ వీడియోస్ అందరూ కూడా ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ మీకు డిఎస్సి సంబంధించినటువంటిది మరియు ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీ యొక్క వీడియోలో ఈ యొక్క జీకే రామసార్ కోచింగ్ సెంటర్లో మీకు వీడియోలన్నీ కూడా ఉచితంగా అందించబడతాయి. మరియు జాబ్ అప్డేట్స్ కూడా మీకు అందించబడుతుంది. మరి వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. కామారెడ్డి కోర్టులోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ జరిగింది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ అధ్యక్షతన కామారెడ్డి కోర్టులో స్టెనో మరియు టైపిస్ట్ 1 ఒక పోస్టు ఉంది. మరియు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల ఆల్రెడీ దీనికి సంబంధించి విడుదల చేయడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని తెలపడం జరిగింది. మరి ఇక్కడ ఇది ఎలా అప్లై చేసుకోవాలి, మరి దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి కోర్టులోని అప్లికేషన్ ఫామ్ అక్కడ తీసుకొని అక్కడనే డైరెక్ట్గానే ఇక్కడ అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ కామారెడ్డి కోర్టులోనే అంటే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా మీకు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫామ్ నింపేసి అక్కడే అంటే డైరెక్ట్గా క్యాండిడేట్ వేయే అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఇక్కడ కోర్టు సంబంధించినటువంటి స్టెనో ఒక టైపిస్ట్ ఒకటి ఉంది. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కామారెడ్డిలో ఉన్నటువంటి కోర్టులో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఈ నెల అంటే నవంబర్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా వివరాలు కూడా కామారెడ్డి కోర్ట్ అని చెప్పేసి మామూలుగా మీరు గూగుల్లో కూడా తెలుసుకోవచ్చు. దానిలో గూగుల్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని సైట్లో. కాబట్టి 26లోగా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.